సో ఎలా ఉన్నారు? నా పేరు శ్రీ, నేను సిడ్నీలో ఉంటాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఫ్రెండ్స్ అందరం కలిసి మేము బయటకు వెళ్దామని మేము నైట్ అయితే ప్లాన్ వేసుకున్నాము కేప్ సొలాండర్ అనే ప్లేస్కి. నాతో పాటు మిమ్మల్ని కూడా మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటా. ఈ వ్లాగ్లో నా ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాను. ఇది ఫన్ వ్లాగ్ లాగా నేను చేద్దాం అనుకుంటున్నాను. సీ యూ దేర్, బాయ్. మేమైతే కేప్ సొలాండర్కి స్టార్ట్ అయిపోయాము. దారిలో కాఫీ తీసుకుందామని చెప్పి ఆలివర్ బ్రౌన్కి అయితే దిగాము. ఆలివర్ బ్రౌన్ మీరు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. దీంట్లో కాఫీ ద బెస్ట్ కాఫీ, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మోకా పక్క ట్రై చేయండి. ఎట్లా ప్రోలో ఉన్నాడు అన్నండి అన్న చెప్పని ఇంట్రో చెప్పనివా ఇలా సాయన్న మా అన్న పెద్దది. మేము చాలా ఇష్టపడే అన్న. కళ్ళకు ఆపరేషన్ అయినట్టు సీరియస్ గా రాలే బయటికి. తను వాళ్ళ బెటర్ హాఫ్. బెటర్ కాదు, బెస్ట్. ఏంది పోతున్నామా లేదా? ఇప్పుడే అందిన వార్త ఏంటది? చాలా ఎక్కడికి వెళ్తున్నాం పప్పి? పప్పి నిన్నే పప్పి చెప్పు పప్పి. పప్పి మొహం కనబడట్లే పప్పి, మీ ఆయన ఫేస్ క్లియర్ గా ఉంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా 1 hour ఉంది మా జర్నీ. మేమైతే సాంగ్స్ పెట్టుకుని కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నాము. ఇక్కడ టైం దొరకడమే చాలా తక్కువ. అది కూడా అందరి టైం మేనేజ్ చేసుకుని వెళ్ళడం అంటే చాలా చాలా తక్కువ. దొరికినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను. మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తారో నాకైతే కమెంట్ చేయండి. వీళ్ళందరూ నా మాస్టర్స్ క్లాస్మేట్స్, వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్స్ అనమాట. సో అందరం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము. ఏ గ్యాదరింగ్ అయినా, ఎవరింట్లో ఫంక్షన్స్ అయినా, ఎవరింట్లో ఏమైనా పార్టీస్ జరిగినా అందరం కలిపి చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇలా అందరం కలిసి హ్యాపీనెస్, సాడ్నెస్ షేర్ చేసుకుంటాం మేము ఇక్కడ. No animals. I'll get you a ticket, stay there. Yep. I'm going to March. And it's probably not want to say that. Sure, no problem. Don't. Alright, thank you. See you later. Have a good No, we're good. మేమైతే కేప్ సొలాండర్ కేప్కి వచ్చేసాము. చాలా ఫన్ ఎంజాయ్ చేసాం. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో మొత్తం నేను రా క్లిప్స్ పెట్టాను, ఎక్కడ ఎడిట్ చేయలేదు. ఎలా అయితే వీడియో తీసానో అలా పెట్టేశాను. హోప్ మీ అందరూ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకైతే కమెంట్ చేయండి. నేనైతే నాకు క్రేజీ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేద్దామని చెప్పి అన్ని రా క్లిప్స్ పెట్టాను. సో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. మేము ఈ 1 hour డ్రైవ్ ఫుల్ అంటే ఫుల్ నవ్వుకుంటూ వచ్చాము. అసలు టైమే తెలియలేదు. అండ్ ఈరోజు మంచిగా సన్నీ ఉండడం వల్ల చాలామంది జనాలు కూడా వస్తున్నారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. హే గాయ్స్, మనమైతే ఇప్పుడు వచ్చేసాం ఇక్కడికి. సో ఇప్పుడు ఇంకా వాక్ చేసి నేను మీకు మంచి వ్యూస్ చూపిస్తాను. మీరు అట్లా చూస్తే నాకు సిగ్గు అవుతుంది. చూపి ఆడియన్స్ చూడండి ఒకసారి మమ్మల్ని. ఇంకా బాగుంటది. ఎలా యాక్చువల్గా ఇక్కడ నుంచి నువ్వు అన్నావు కదా చూద్దామని చెప్పి సిగ్గుపడు, ఏం కాదు. సిగ్గుపడు, సిగ్గుపడు. మా సిగ్గు స్టార్ వచ్చాడు. హాయ్, సిగ్గు స్టార్ తిప్పాలి. కనబడట్లేదు అసలు. ఎండ వెనకకుంటే కనిపించదు. యాంగిల్ చేంజ్ చేసి చూపిస్తా. ఇట్లా అందరం ఒక చోట గ్యాదర్ అయ్యాము. అందరం కార్స్ దిగి మంచిగా అండ్ అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పి ఇంకా అందరం ఒక చోట ఉన్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదైతే స్టార్టింగ్ పాయింట్. ఇట్లా మనోహర్ అయితే అందరికీ ఫొటోస్ తీస్తున్నాడు.
నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అందరం కలిసాము. అండ్ ఇక్కడ ప్రణీత్ ర్యాండమ్గా ఎవరు అడిగారు ఫొటోస్ తీయమని చెప్పి, అక్కడ తను స్టార్ట్ చేశాడు. ఇట్లా అందరం స్ప్లిట్ అయిపోయి ఎవరికి వాళ్ళు ఫొటోస్ దిగుతూనే ఉన్నాము. అందరం కలిసి నడుస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. అందరం ఫన్ జోకులు వేసుకుంటూ ఇంకా నడుస్తున్నాము. అండ్ వెదర్ మంచిగా ఉండడం వల్ల చాలామంది ఉన్నారు అక్కడ. మేము ఎక్స్పెక్ట్ చేయలే అంతమంది ఉంటారని చెప్పి. చాలామంది ఉన్నారు. హ్యాపీ. మేమైతే వాక్ స్టార్ట్ చేసేసాము. అందరం ఒక్కొక్క డైరెక్షన్స్లో ఫోటోలు దిగడానికి అవే సరిపోతున్నాయి, ఎందుకంటే వెదర్ చాలా బాగుందని చెప్పి. మేమైతే అసలు నడవడం తక్కువ, ఫోటోలు ఎక్కువ దిగుతున్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్స్కి వెళ్ళిపోయాము. క్రేజీ ఉంది అసలు వ్యూ మాత్రం. వేవ్స్ కూడా చాలా హార్ష్ ఉన్నాయి. చాలా అంటే చాలా భయం వేస్తుంది కూడా. ఫ్రెండ్స్ అందరూ ఫోటో సెషన్లో అండ్ కొంచెం దూరం ఇలా నడవంగానే ఈ ఒక్క ఫోటో తీసుకోవడానికి మాకు 25 minutes పట్టింది. కొన్నిసార్లు కొంతమంది చూడట్లేదు అండ్ కొంతమంది రివర్స్ తిరుగుతున్నారు. సో అస్సలు ఒక్క ఫోటో మంచిగా రాలే. మీకు ఇప్పుడు ఉరుకుతున్నాడు కదా తను మనోహర్, తనే ఫొటోస్ తీస్తున్నాడు. ఎంత బాగుందో అసలు. ఏది వేలు ఎక్కడుంది? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హక్ చేయకండి. అవి ఏమంటారు, కార్గో షిప్స్. ఇప్పుడు అభిషేక్ అంటాడే ఏమంటాడు? ఆ షిప్ చూడండి సెక్సీగా ఉందా అంటాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? వాడు ఆ షిప్ చూసి టైర్ చూడండి సెక్సీగా ఉందా అంటాడు. మేము ఇంకా దారి పొడుగునా జోకులు వేసుకుంటూ మెల్లగా స్టార్ట్ చేసేసాం మా జర్నీ. తెలుగు గురించి మాట్లాడుతున్నాము. తెలుగు లెస్స వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి? అంతే మీనింగ్ అడుగుతున్నాను. అంటే లస్సీ లాగా స్వీట్ ఉంటది. తెలుగు భాష కన్నా పెద్దది ఏం లేదు, మన తెలుగు భాష గొప్పది. వావ్. ఆరెంజెస్ తెచ్చా, ఆరెంజెస్ ఇస్తున్నా ఇద్దాం నాకు. పప్పి అది పప్పి సైజ్. తెంపేసినట్టున్నారా? మేము ఇండియాలో ఆరెంజ్ అని అంటుంది. అన్న మీకు కాల్ ఆరెంజ్ పెద్ద ఉంది. రెండు తిను. ఫైబర్ కంటెంట్ సగం దూరం వరకు వెళ్ళాము. సగం దూరం వెళ్ళంగానే మా పిచ్చి జోకులకి మేము పడ్డ స్ట్రగుల్ కి ఆరెంజ్ కూడా తిని మళ్ళీ సగం దూరంలో ఇంటికి వెళ్ళిపోతున్నాము. అదిగో చూడండి, నా ఫ్రెండ్స్ అందరు ముందు నడుస్తున్నారు అండ్ నేను కూడా ఇంకా నడుస్తున్నా. వెళ్ళిపోదాం. మేమైతే వచ్చేసాము. ఇది వేల్స్ అన్నీ మైగ్రేట్ అయ్యే టైము, కరెక్ట్ టైము. మనం కరెక్ట్గా చూస్తే వేల్స్ కనబడతాయి మనకి. అండ్ మేము కార్ ఎక్కేసాము. కార్ ఎక్కేసినాక అందరూ ఫుల్ ఏదో మేము పెద్ద కిలోమీటర్లు నడిచినట్టు టైర్డ్ అయిపోయారు. సో మేమందరం ఇంకా కార్ ఎక్కేసి ఏమైనా తిందామని చెప్పి రెస్టారెంట్కి బయలుదేరిపోయాము. మీకు వెనకాల కూర్చున్న వైట్ షర్ట్ అతని పేరు సృజన్, మధ్యలో మనోహర్, ఇటు రోహిత్. వీళ్ళందరూ నా మాస్టర్స్ ఫ్రెండ్స్ అనమాట. తిను మనోహర్ వాళ్ళ వైఫ్ లక్ష్య. సో కానీ ఫ్రెండ్స్ తో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్ నువ్వు రికమెండ్ చేస్తావా ఫ్రెండ్స్ తో ఇట్లాంటి ట్రిప్స్? ఇంకా రికమెండ్ చేస్తాను. ఎవరు ఇచ్చినారు? అరే ఎందుకో నాకు అమ్మాయిలు అనిపిస్తుంది. అమ్మాయిలు అది ఒకసారి ఇటు నేను పెట్టుకుని ఫస్ట్ వీడియో పెట్టుకొని యూనిసెక్స్ ఏమో. అవును. ఇప్పుడు మాట్లాడండి. వీడు రాకీ, రోహిత్. రాకీ అంటే రాయి అనుకున్నారు. ఆ రాయి కాదు, రాకీ అంటే రాయి కాదు, మంచోడే, సన్న ఉంటాడు. తిను పప్పి అలియాస్ శిరీష అలియాస్ లక్ష్య అలియాస్ శిరీష లక్ష లక్ష నాగలపల్లి నా యూట్యూబ్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే తినడానికి ఇంకా వెళ్ళిపోతున్నాము. లంచ్ టైం అయిపోయింది అని చెప్పి గూగుల్లో రెస్టారెంట్స్ నియర్ బై రెస్టారెంట్స్ చూసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోతున్నాము.
ఇంత దూరం వచ్చాక రెస్టారెంట్ క్లోజ్ చేసింది. ఆకలితో అలవాటిస్తున్నారు ఒక్కొక్కరు ఫ్రెండ్స్. ఆకలిస్తుందా? ఆకలిస్తుందా? రెస్టారెంట్ క్లోజ్ అయింది. వాళ్ళ మొహాలు ఆ రెస్టారెంట్ క్లోజ్ ఉందని చెప్పి మళ్ళీ కార్ ఎక్కి మన ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మన ఇంటి దగ్గర అంటే అది కూడా ఒక 30 minutes. సో ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మేము బయలుదేరిపోయాము. కార్లో ఇంకా ఫన్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టుకున్న గాగల్స్ అన్ని కోటిలో కొన్నారు, హ్యాబిట్స్లో కొన్నారు అని చెప్పి మేమైతే ఇప్పుడు ఇండో చైనీస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇండో చైనీస్ రెస్టారెంట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఆల్రెడీ ట్రై చేశారంట, ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి. సో అందరికీ ఫుల్ ఆకలిస్తుంది. మార్నింగ్ ఏం తినకుండా స్టార్ట్ అయిపోయాము. మేము అంత నడిచాక ఇంకా ఆకలేస్తుందని చెప్పి మేమైతే ఇంకా ఇండో చైనీస్, సీ యూ దేర్ ఇన్ ఇండో చైనీస్. మేము మళ్ళీ ఇంకొక రెస్టారెంట్ వచ్చాం. చికెన్ ఆకలేస్తుంది. రెస్టారెంట్ పేరు ఇండో చైనీస్. ఎట్లుంటుందో తెలియదు, అది ఇండియనా చైనీసా నాకు అడగండి. అరే ఇదేదో బాగుందా, మటన్ షోర్బా విత్ మేము అదే చూస్తున్నాం. చికెన్ కీమా విత్ 2 pieces ఆఫ్ కర్రీ కర్రీ మిగులుతాయి. చికెన్ కార్డు. కాలు కాదు కానీ గ్రేవీ లాగా గ్రేవీ. వీడికి పెళ్లి మేమందరం మెనూలో ఉన్నవన్నీ చదవడానికే టైం పడుతుంది మాకు. అందరం ఇది వద్దంటే వద్దు, అది వద్దంటే వద్దు అని చెప్పి ఇంకా అన్నిటికీ కలిపి ఫస్ట్ అయితే స్టార్టర్స్ చెప్పేశాము. దాని తర్వాత నా పక్కన కూర్చున్నాడు కదా సృజను, నేను తను స్పైసీ తినమన్నమాట. సో మిగతా ఫ్రెండ్స్ అందరూ స్పైసీ తింటారు. సో ఏం చేసామంటే మేము కొంచెం లెస్ స్పైసీ ఉన్నది చెప్పాము, మిగతా అందరూ కొంచెం వేరే. మేమందరం కలిసి వచ్చాము కాబట్టి అందరం ఒకటే డిష్ తింటే అంత అనిపించదని చెప్పి ఎట్లా అయ్యామంటే ఒక్కొక్కరం ఒక్కో డిష్ చెప్పాము. సో దట్ అన్నీ ట్రై చేసినట్టు ఉంటుంది, అన్నీ తిన్నట్టు ఉంటుంది అని చెప్పి ఇలా అందరం ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నాము. మేమేమేమి ఆర్డర్ చేసామో చెప్తా. వెజ్లో ఏమో బేబీకార్న్ మంచూరియా, అక్క వెజ్ తింటారు. నాన్ వెజ్లోనేమో చికెన్ లాలీపాప్స్ ఇంకా డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. మళ్ళీ మెయిన్ కోర్స్ వచ్చేసి చికెన్ 65 బిర్యానీ అండ్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, నాన్స్ విత్ మటన్ షోర్బా అండ్ కీమా ఫ్రై కూడా ఆర్డర్ చేసాం. అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాం. అసలు తను ప్లేట్ ఇలా పెట్టంగానే తిరిగేలోపు మాకు మొత్తం ప్లేట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, అంత ఆకలి మీద ఉన్నాము. లాస్ట్ తిన్నాక రస్మలై స్వీట్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. దానికోసం అందరం కొట్టుకుంటున్నాము, ఎందుకంటే అది ఎలా ఉంటుందో ఫస్ట్ నేను టేస్ట్ చూస్తా అని చెప్పి. సో లాస్ట్కి అయితే రస్మలై తీసుకుని డెజర్ట్తో కంప్లీట్ చేసేసాము. మొత్తం బయటకు వచ్చినాక మా ఫ్రెండ్ని కొంచెంసేపు ఆడిపిద్దామని చెప్పి ఆల్రెడీ మేము తనకు చెప్పాము ఏమని, అన్న మేము పేమెంట్ చేస్తాము బట్ మా ఫ్రెండ్ పేమెంట్ చేయలేదని చెప్పండి అని చెప్పి ఫుల్ ఆడిన కూడా ఫుల్ ఎంకరేజ్ చేశాడు. బాగా కొంచెంసేపు టైంపాస్ చేసాము అక్కడ కూడా. బిల్లు నువ్వు గట్టు అని చెప్పి, ఎందుకంటే ఇంతమంది మేము అన్నీ ట్రై చేసాం కాబట్టి అఫ్కోర్స్ బిల్ ఎక్కువే అవుతుంది. సో అందుకని మేము కొంచెంసేపు ఆడుకున్నాం అనమాట తినని. ఏంటి నువ్వు కట్టు, మేము ఎందుకు కడతాము అది ఇది అని చెప్పి. సో ఇది కూడా ఒక ఫన్ లాగా చేసాం మేము. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. మాదైతే ట్రెక్కింగ్ ఇలా అయింది. మీరు మీ ఫ్రెండ్స్ తో ఎట్లా ఎంజాయ్ చేస్తారో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫుల్ అలసిపోయా, మీరు చూసారు కదా. లంచ్ కూడా అందరం కలిసి చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ వీకెండ్ అయితే. ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం స్టార్ట్ చేసాం పోకర్ గేమ్. మీలో ఎంతమందికి పోకర్ గేమ్ తెలుసో నాకు చెప్పండి, కమెంట్ చేయండి. మేము ఆడుతూ ఉంటే ఇంకా రేపు పొద్దున్న వరకు కూర్చుంటాము, అసలు టైమే తెలియదు పోకర్ గేమ్. అండ్ మీకు ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీగణం నేని.